నమస్తే అర్స్మాలి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం. నమస్కారం. సార్, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఒక కీలక పరిణామాలు జరగబోతున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీని సిఐడి విచారణ సిఐడి విచారణకు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సార్, వైఎస్ఆర్ సిపిలో అక్కడ లిక్కర్ స్కామే జరగలేదు, మొత్తం ఇది కూటమి గవర్నమెంట్ లేకపోతే ఏదో చెప్తున్నారు. కానీ కేసినేని నాని గారు ఆరోపణలు చేస్తున్నారు ఇతర పార్టీల మీద, ఐ మీన్ కూటమి పార్టీ వాళ్ళ మీద వీళ్ళ హస్తం కూడా ఉందని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. సో మీ ప్రకారంగా కేసినేని నాని గారు చూస్తున్నా గానీ, ఇప్పుడు నిన్న సిఐడి విచారణ చూసినా గానీ, అసలు మీకు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు సిఐడి సిట్ దర్యాప్తు బ్రహ్మాండంగా జరుగుతుందండి, అందులో అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళు దీన్ని ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు, దీని అంతు చూడాలనుకుంటున్నారు. ఇందులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. డైరెక్ట్ గా అంతఃపురం ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దీన్ని ఆషామాషిగా చేసి తూతూ మంత్రంగా చేస్తే తేలిపోద్దండి కేసు. ఓకే. జడ్జిని వరుసగా అందరి చేత గోడకొచ్చి ఏం చేస్తాడు సరిగ్గా చేయకపోతాడు. ఎందుకంటే అక్కడ పెద్ద స్కామ్ జరిగింది, పెద్ద హ్యూజ్ అమౌంట్ ఉంది, హ్యూజ్ అమౌంట్. అంటే రెండు చేతులు పారసాపితే కూడా పట్టణంత ఉంటుందిరా బాబు అంటారు. అలాగా 10 మంది చేతులు కలుపుకొని పడితే అంత అంత ఉంది. లక్షల కోట్లు రేంజ్ లో దాటిపోయింది. కాబట్టి ఇది అంగుళం ప్రతి ఇంచు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కడా కూడా బెసకూడదు. ఆ పటిష్టంగా అందుకు సమయం పట్టింది. డెఫినెట్ గా ఇందులో ఈ స్కామ్ లో భాగస్వాములు అయిన వాళ్ళు పాత్రదారులు, సూత్రధారులు అందరూ కూడా ఎవరు సామాన్యులు కాదు. ఎందుకంటున్నానంటే ఈ సూత్రధారి దాదాపు 43,000 కోట్లు సిజేఈ, 17 సిబిఐ ఈడీ కేసులు ఉన్న వ్యక్తి 16 నెలల జైల్లో ఉండి 13-12 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. ఎప్పటికీ కోర్టు అయితే కట్టలేదు. వాళ్ళు ఎంత పవర్ఫుల్, వ్యవస్థలు ఏ రకంగా బాధ్యం ద్వారా అంటున్నాయి. వాళ్ళకి సిగ్గులుగా లేదు. ఈ సిస్టమ్ మీద, ఈ సిస్టమ్ ఇలా ఉండటం వల్ల సిగ్గేస్తుంది. అవును. అసలు రిమాండ్ లో ఉన్న సాధారణ చిన్న పెద్ద ఖైదీలు అందరినీ ఒక శుభోదయాన్ని వాళ్ళందరికీ మోతీచూరు లడ్డు తెప్పించి తలకో 2 పెట్టి దుబేటరా బయటకన్నారు. ఎందుకు ఉంచాలండి వాళ్ళందరినీ పాపం? ఓకే. ఇలాంటి కరుడు కట్టిన నేరస్తుల్ని, ఆర్థిక ఉగ్రవాదుల్ని బయట వదిలేసి మనం ఎంత యుద్ధం చేస్తే మనం ఆ దేశం అవతల వాళ్ళతో యుద్ధం చేస్తున్నాం, లోపల ఎలాంటి వాళ్ళు ఉండిపోతే వీళ్ళ సొమ్మే కదా ఉగ్రవాదులకి వెళ్తుంది. వీళ్ళే కదా ఉగ్రవాదులు వీళ్ళకి పడతా ఉంటారు. డ్రగ్స్ సప్లై చేసి, ఆయుధాలు సప్లై చేసి వీళ్ళ డబ్బే కదా ఉపయోగపడుతుంది. అవును. కాబట్టి మనం ఈ కేసు విషయంలో కేసీఆర్ నాని గారేమో కొత్తగా మొదలెట్టాడు. ఆ కొత్త ఆర్టిస్ట్ ని దింపారు, రెండో కృష్ణుడు దింపుతారు. విజయసాయి రెడ్డి లేడు కదా అప్పుడు, రెండో కృష్ణుడి కింద ఇంటికి. ఆయనకేమో తమ్ముడి మీద ప్రయత్నమైన ద్వేషం. ఇప్పుడు ఆయన ఎంపీ అయిపోయాడు, ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. దాంతో అసూయ వచ్చేసింది. ఇదివరకు కోపం, కసి ఉండేది, ఇప్పుడు అసూయ కూడా వచ్చేసింది. 2 సార్లు ఎంపీ అయిన కేసీఆర్ నానికి కంటే కేసీఆర్ చిన్ని 1 సంవత్సరం అయింది ఎంపీ అయ్యి. అవును. అంతకుముందు 2 సంవత్సరాలు పార్టీలో ఉండగా 2 సంవత్సరాలు బాగా యాక్టివ్ గా తిరిగి నాని తప్పుకున్న తర్వాత అవును వాళ్ళ ఫ్యామిలీ గొడవల్ని రాజకీయాల్లోకి, ప్రజా జీవితంలోకి తీసుకొచ్చి అబాస్ ఫాలో అవుతున్నాడు అతను. ఇప్పుడు తన తమ్ముడిని చిన్న బుచ్చాడు అనుకోండి, తన తోడబుట్టినాడు కదా. అవును. వాళ్ళ కుటుంబానికి మచ్చ కదా అది. వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ మంచి పేరున్నవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు చిన్ని ఎప్పుడన్నా ఈ నాని ఇలా పేటర్ అయిపోయిన తర్వాత తప్ప చిన్ని ఎప్పుడన్నా మాట్లాడారా? చిన్ని తనంతటి తాను వాళ్ళ అన్న మీద అభియోగాలు చేసి, విమర్శ చేసి వీధికి ఎక్కింది లేదండి. నాని గారు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇతను కౌంటర్ చెప్పాడు అంతే. అవును. పైగా మీకు వాళ్ళిద్దరు క్యారెక్టర్లో డబ్బుల విషయం, మిగతా లోగుట్లు మనకి ఎందుకండి? బయట చూస్తే మహా పొగరుగాను, యారగెంట్ గాను, లెక్కలేనట్టు కనబడతాడు నాని గారు. చిన్ని గారు డౌన్ టు ఎర్త్ లా కనిపిస్తాడు అంతే. మీ ప్రజలకు అదే కావాలా. అవును. నువ్వు ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలతో కలిసి ఉండి ఇలా ఉండాలా.
ఎరా పోరా నువ్వెవడరా అన్నట్టు ఉంటే ఎవరి దగ్గర చేస్తాడు? రేపు రాజకీయ పార్టీ నిలబడాలంటే ఓటు ఎవడేస్తాడు? నేనేం తిన్నాను, నేను మంచివాడు, నిజాయితీ ఎక్కడ పెట్టుకోవాలా? మనిషి ఎక్కడన్నా పెట్టుకోండి. ప్రజలతో కలిసి ఉండాలా, కలిసిమెలిసి ఉండాలా. తమకు ఇప్పుడు ఆయన మాటకు స్పందించింది ఏముంది? ఆయన మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు చాలా శుద్ధ పూసల్లో ఉన్నారు చెప్పమనండి. ఊరికే వీళ్ళు ఒంగట్లో తింటా వెంట్రుకలు ఏరుకోకూడదు. అది డబ్బులు ఖర్చు పెట్టడానికి పార్టీ ఫండ్లో ఎవడు బాబు సొమ్మిస్తాడో పట్టుకొచ్చి ఎవడ ఆస్తులు అమ్మిస్తాడో అయిపోయింది ఆ ఎగ. దోలు తీర్పి జెండాలు కూడా కొనుక్కున్నాం ఆ మనుషులు మేము. ఇప్పుడు ఎవడు పెడతాడు జేబులోంచి? అలాగని చెప్పి అవినీతి చేసి దోపిడీ చేయమని, దొంగలతో స్నేహం చేయమని ఎవడు చెప్పడం. అనవసరంగా ఆరోపణ అతని మీద. ఆయనే ఒప్పుకున్నాడు. వాళ్ళ పక్క సైటు వాళ్ళిద్దరు కలిపి చచ్చినట్టు చేయాల్సి వచ్చింది. పార్ట్నర్షిప్ వాళ్ళకి వాటా ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత మాకు సంబంధాలు ఏంటి? లెక్కర్కి దానికి సంబంధం రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పీకులు కోసేసుకునేలా ఉంటారు కదా. వాళ్ళు ముగ్గురు కలిపి పార్ట్నర్స్ కింద బోర్డు వెంచర్స్ ఉంటాయి. అవును, చాలా ఉన్నాయి వెంచర్స్. అదే కాదండి, బోర్డు వ్యాపారాలు కలిసి ఉంటారు. దానికి దీనికి సంబంధం ఏముందండి ప్రజా జీవితానికి? అంటే ఇండియా పాకిస్తాను ఇప్పుడున్న వాతావరణంలో, మరి పాకిస్తాన్ మనకు పరమ భీకరమైన శత్రువు కదా. అయినా సరే వివాహ బంధాలు ఉంటున్నాయి. నాకేం చెప్తారు? అలాగా మరి అడ్డగోలుగా నిజంగా ఇప్పటికీ అతను ఆ సంబంధాలు కొనసాగించి వాళ్ళతో వ్యాపార లావాదేవీలు చేసి ఆ స్కామ్ లో ఇతను కూడా పాత్ర ఉండి తనకైనా రూపాయి ముట్టినట్టు ఉంటే అన్నా తప్పులేదు. ఆ మాట పోతే వైసీపీలో ఒకటి అరాచకాలు చేసిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు జనసేనలోకి, బీజేపీలోకి, టీడీపీలోకి వచ్చేలేదా? జనసేన టీడీపీలో కంటే కూడా జనసేన బీజేపీలోకి ఎక్కువ వెళ్ళిపోలేదా? ఈ రాజకేశ్వర రెడ్డి అని ఇప్పుడు జగన్ బ్యాచ్ ₹1 బయటోడికి వెళ్ళనిస్తారండి. అలా వాళ్ళనే తిన్నవాడు జగన్. అలాగే వీళ్ళందరికీ విజయసాయి రెడ్డి, రాజకేశ్వర రెడ్డి, ఈ ధనంజయ రెడ్డి, వాళ్ళు ఎవడో చాణక్య రెడ్డి, ఇంకో రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈ గోవిందప్ప, బాలాజీ, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ బిస్కెట్ లో ఒక బిస్కెట్ తీసుకోవాలి తప్ప ప్యాకెట్ వాళ్ళకి వెళ్దాం. మొత్తం అంతా జగన్కే. అయితే హ్యూజ్ అమౌంట్ కాబట్టి ఆ వచ్చి ఒక బిస్కెట్ కూడా బోడంత అయిపోతుంది వాళ్ళకి. ఏంటండి ఇప్పుడు 1,00,000కి 10% అనుకోండి 10,000. అదే 1,000 కోట్లకి ఎంత 10%? అదే 1,00,000 కోట్లకి ఎంత ఉంటుంది 10%? అలా పెరిగిపోతుంది వాళ్ళకి. అంతేగాని ఆ జగన్ తిన్నెత్తడానుకుంటున్నారా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఉదాహరణ. అంటే జరిగిన ఇది నిజం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు దగ్గర ఒక లాటరైట్ మైన్ ఉంది, కెర్లంపూడి ఆ ఏరియాలో. అది బాలినేని శ్రీనివాసరెడ్డి, అలా ఇంకో రమేష్ గారు అని ఇంకొక ఆయన, వీళ్ళు చేసుకునేవారు పార్ట్నర్స్ గా. అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే వాళ్ళకి వచ్చింది. వాళ్ళు చేసుకుంటున్నారు, బాగానే ఉంది, వ్యాపారం బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు. అందులో అక్రమ మైనింగ్ ఏమీ లేదు. దానికి డిమాండ్ వచ్చింది. 2004 తర్వాత కొన్ని ఇప్పుడు ఓబులాపురం ఐరన్ ఓరికి వాటికి లాటరీ తగిలినట్టు తెలిసింది. అప్పటిదాకా ఈ మైన్లు భారం ఎత్తుకొచ్చిన గొడవరా అనుకున్నారు. అది తగ్గుని అమ్ముకుని వాళ్ళు కూడా. చైనాలోనూ అక్కడ ఇక్కడ ఐరన్ ఓరికి డిమాండ్ వచ్చి తర్వాత ఈ లాటరేట్లు ఇట్లా రకరకాలుగా కొన్ని దేశాలు డిమాండ్ వచ్చేసింది. దాంతో వాళ్ళకి పంట పండింది. ఆ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా దాని మీద ఆరోపణలు వస్తే దాన్ని రద్దు చేసేసారు. అమ్మాయిని రద్దు చేసేసారు తప్ప వాళ్ళు దుబ్బేలేదు. చూసుకోండి, మీరు చెప్పారు టీడీపీ గవర్నమెంట్ కి చంద్రబాబు గారి గవర్నమెంట్ కి జగన్ గవర్నమెంట్ కి డిఫరెన్స్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అబ్జెక్ట్ చేసి అప్పట్లో మా మైండ్ దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చి దీన్ని అబ్జెక్ట్ చేస్తే దాన్ని రద్దు చేస్తారు. జగన్ రాగానే దాన్ని పునరుద్ధరించారు. తర్వాత వాళ్ళు మైన్ చేసుకుంటున్నారు. జగన్ ఏం చెప్పాడు తెలుసా అండి? ఆ మైనింగ్ ఓనర్ని పిలిచి ఇది మాకు ఇచ్చేసి పోవన్నట్టు. అదేంటంటే ఇదేంటి మీ నాన్నగారు ఇచ్చి మనంతా మన పార్టీయే కదా అంటే, మా పాలసీ అలాగే మేమే చేసుకోవాలి ఏదన్నా. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వెళ్ళాడు. అది కాదు బావా, ఏంటి బావా అంటే, లేదు బావా మన పాలసీ వేరు, ఎవరికే ఉండమో మొత్తం మనమే చేసుకోవాలండి, నువ్వేమనుకోకు అని చెప్పేసి ఆ పెట్టుబడి ఇచ్చేద్దాం, నువ్వు చెప్పావు కాబట్టి, మనోడు కాబట్టి, మన పార్టీ కాబట్టి
అది పెట్టిన పెట్టుబడి ఎంత అయిందో అడుగంటే ఒక 50 కోట్లు. ఢిల్లీ పిలిపించి నువ్వు ఈ 50 కోట్లు తీసుకెళ్ళిపోతే మర్యాదగా నీకు భోజనం పెట్టి పంపిస్తాం, లేదంటే కొట్టి పంపిస్తాం, ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా అని చెప్పాడు. ఓకే. ఏం చెప్తాడు అవుతుంది? అలాగా ఇతను ఎవరిని తిన్నవాడు, ఎవరికే లాభం చేకూర్చడం. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికో లేకపోతే షిరిడి సాయి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడంకో దానికి తగ్గ డబ్బులు లాగేస్తాడు వాళ్ళ దగ్గర. వాళ్ళు కూడా మనం అందరూ తిట్టుకుంటున్నాం కానీ వాళ్ళు బాధితులే. నీకు సొంత తమ్ముడైనా లేకపోతే బామ్మర్దైనా ఎవడైనా కానీ నీ కడుపులోది నీ పళ్ళులో తీసి తినేస్తుంటే వాళ్ళకి బాధ రాదండి ఎవరికైనా? బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎందుకు వదిలేసి వచ్చాడు అనుకుంటున్నారు ఇంటికే? అర్థమైంది. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంతే కాకుండా తన ప్రాధాన్యత లేకపోవడం, మంత్రి పదవి తీసేయడం, ఇలాంటివన్నీ చూసి ఇచ్చి ఇడితోడు ఉంటే మనకి ఏంటో ఉపయోగం అనుకున్నట. అవును. ఇలా కేసరి నాని చిన్ని గారి మీద అంత ఆరోపణలు చేయాలి, రాజకీయ సన్యాసం చేస్తానట, ఆ మాట మీద నిలబడాలి, గౌరవం ఉండేది అతని మీద, ఒక మంచి ఇమేజే ఉండేది. అవును. మనిషి పొగరే కానీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కానీ మనిషి నిజాయితీ పరుడు, ఆనెస్ట్ గా ఉంటాడని అనుకునేవారు. అదే రేంజ్కి వెళ్ళిందంటే నేను బెజవాడికి నేనే అధిష్టానం, బెజవాడికి అధిష్టానం, నేను కూడా అధిష్టానమే బెజవాడికి. నేను ఒక 7-8 ఏళ్ళు ఉన్నాను అక్కడ. అంటే ఒక 7-8 ఏళ్ళు ఉన్నాం అక్కడ, బాగానే తిరిగాం, మనకు ఆఫీస్ మెయింటైన్ చేసి ఉంటే మనం అధిష్టానం అంటే అయిపోద్దా? లేదు. ఇక్కడ ఎవరికాడ ఒళ్ళు మర్చిపోయి ఎవరెక్కిపోయి మాట్లాడితే భగవంతుడు వెంటనే దించేస్తాట. అవును. నిమ్మకాయ పిండేస్తారు కదా, అలా పిండేస్తారు. ఉమ్. నిమ్మరసం మంచి నిగనలాడుతూ ఉంటుంది నిమ్మకాయ, టపాల 2 బద్దల కింద కోసి పిండేసుకుంటామా? తర్వాత అవును. ఏం చేస్తాం దాన్ని? నిమ్మకాయ తొక్కరాని ఎండలో పాడేసి తర్వాత నూనెలో పాడేసుకుంటుందండి. అవును. అలాగే అర్థం. అయిపోతారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైపోయింది? టీడీపీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేట్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న, 4.5 దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీకి జాతీయ అధ్యక్షుడు, దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, దేశంలోనే ఒక ప్రముఖ నాయకుడు. నువ్వు ఆయన కాదని చెప్పి నువ్వేదో తోపు అంటావు ఏంటి? చిన్నికి నీకు అసలు పోలికలో చిన్ని చాలా బెటర్. ఓకే. అవును. ఆరోపణలు ఎవరి మీద లేవు? అందరి మీద ఆరోపణలు ఉంటాయి. అవి లెక్క బిహేవియర్, నీ బిహేవియర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నీకు ఎంత తోపు తిరమైన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎవడైనా ఉంది. అవును. నాకేం బాగుండే అంటే ఒక రోజు రాజులాగా అయిపోతుంది చరిత్ర. అవును. జగన్మోహన్ రెడ్డి ఏం చేయడు? ఒక ఛాన్స్ అన్నాడు, జాగ్రత్తగా నిలబెట్టుకుని ఉంటే నిజంగానే అతను ఈ జనాలకున్న అల్ప బుద్ధి వల్ల అతను చాలా ఉంది. దొంగోళ్ళని లైక్ చెప్తారు కదా సినిమాల్లో కూడా, మంచి దొంగ, గజ దొంగ, కరణ దొంగ, బలే దొంగ, ఈ సినిమాలు ఆడిస్తాయి. మంచివాడు, గుణవంతుడు, అభిమానవంతుడు, ఇలాంటి సినిమాలు ఆడియా? అప్పుడు వాడి కాదు, 40 ఏళ్ల క్రితం. దొంగరాముడు, బడే దొంగ, అడవి దొంగ, ఇలాంటి సినిమాలు ఆడతాయి. అవును. గుణవంతుడు, అభిమానవంతుడు, మంచివాడు, ఇలాంటి సినిమాలు వచ్చి కాల్ చూసుకొని పాతాయి. అవి అన్ని అరబలాగా అయిపోయినాయి. దొంగలకు దొంగ, ఇలాంటి సినిమాలు ఆడి బాగా జనాలు వాళ్ళు లైక్ చేస్తారు. అవును. మనస్తత్వాలు మారిపోతున్నాయి. అలాగా అర్థమైందండి. సమాజంలో మార్పు వచ్చేసింది. నిండుగా చీర కట్టినంత బొట్టెట్టుకుంది అనుకో, ఆవిడ ఎవడో చూడడం, బట్టలు నిప్పేసి వెళ్తుంది అనుకో, దాని వెనకాల పరిగెడతారు. వాస్తవం అది. కాబట్టి బిహేవియర్, నువ్వు పద్ధతిగా ఉండాలి, ప్రజలతో 4 గోడల మధ్య నువ్వు ఎలాగైనా ఉండాలి. పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత నీకు ప్రైవేట్ జీవితం, పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత నీ ప్రైవేట్ జీవితం ఉండదు. పబ్లిక్ లో వస్తే ఎవడన్నా ఏదైనా అంటాడు. అలాగని చెప్పేసి ఆ అసత్య ఆరోపణలు, అడ్డగోలు వాదనలు చేస్తే లోపలేస్తారు. అవును. కేసీఆర్ నాని కూడా లోపలేస్తారంటారా సార్ ఇంకా అసత్య ఆరోపణలు చేస్తే? ఇక ఇంకా ఓవర్ అయిపోతే కేసు పెడితే పెట్టచ్చు, లేకపోతే చిన్ని మంచోడు కాబట్టి కుటుంబం పరుగు పోతే నాకు తాగొచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు చుట్టేసుకుంటుంది మద్యం స్కామ్, వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దంపతులు ఇద్దరికి ఇబ్బంది అయింది. ఎందుకంటే అంతిమ లబ్ధిదారులు వాళ్ళే. గోవింద్ తప్ప ఈ డబ్బులంతా ఏం చేశాడు, ఈ డబ్బులు ఎవరి మేలు కోసం, ఎవరికి బెనిఫిట్ అయ్యారనేటువంటి ఎస్టాబ్లిష్ అయిపోద్ది. ఎస్టాబ్లిష్ అయిపోతే వెంటనే వాళ్ళు తలుపు కొట్టేస్తారు రెండండి. గోవిందప్పని నిన్న విజయవాడ కస్టడీలో తీసుకున్నారు. గోవిందప్ప మొత్తం చెప్తాడంటారా సార్? ఆయన వీళ్ళు బతిమాలితే గడ్డం కింద వెలముక్కు పెడితే చెప్పడం, కానీ చెప్పిస్తారు, కొట్టరు. కానీ మీకు ఆ ఆధారాలు, వాళ్ళు కాల్ డేటాలు, వాళ్ళ అకౌంట్లు, వీళ్ళన్నీ చేయకుండా తేలిక చేయరండి.
ఉమ్, మొత్తం వాళ్ళ బొమ్మ బయటకు వచ్చిన తర్వాత దొరికారు. ఇక్కడ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి కోర్టులో కొంచెం వెసులుబాటు. కోర్టులు కూడా, న్యాయస్థానాలు కూడా కొంచెం మానవతా దృష్టి, ప్రజల కోణంలో ఆలోచించాలి. అంటే మరీ చట్ట ప్రకారం, రూల్ ఆఫ్ లా ప్రకారం, అందులో సెక్షన్స్ ప్రకారం, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం కాకుండా, వీళ్ళు ఇంత పెద్ద నేరం చేసేది, వీళ్ళకి వెసులుబాటు ఇచ్చేస్తే ఎలాగా పోలీసులు ఎలాగ తంటాలు పడతారు అనుకున్న ఆలోచన కూడా చేయాలా. మనం విజ్ఞప్తి చేయగలం గౌరవ న్యాయస్థానాలకి. బాబు కొంచెం ఆలోచించండి బాబు, ఇలాంటి విషయంలో వీళ్ళు వదిలేయకండి బాబు బయట. ఇప్పుడు అమల గారి మీద తిట్టుకుంటారు అందరిని. వీధి కుక్కల గురించి ఆ బ్లూ క్రాస్ వాళ్ళు గట్టానే ఆ వీధి కుక్కల్ని మనం ఏదైనా చేస్తుంటే వాళ్ళు వచ్చేస్తారు. అవును కానీ వీధి కుక్కలు ఏం చేస్తాయి, చిన్నపిల్లల్ని, లేకపోతే మీరు బండి మీద వెళ్తున్నారు అనుకో, మీకు కొన్ని ఏరియాలు ఉన్నాయి, మీరు ఆ బండి మీద వెళ్ళండి చూస్తారు, మీ బైక్ మీద ఏ తోడకా తోడ పీకెత్తాయి శుభ్రం పట్టుకుని, అవును కళ్ళలోడు వచ్చి ఇలా పీకెత్తాయి. అవును మరి కుక్కలు గట్ట పట్టుకుని కుట్టిసిన తర్వాత పాపమే. కానీ మరి అట్లా వదిలేయటం వల్ల ప్రమాదం కదా, అవునా కదా. అలాగే న్యాయమూర్తులు కూడా ఆలోచించాలి మనసు పెట్టి. అరెస్ట్ చేస్తే మీకు నష్టం ఏంటయ్యా, మీ తప్పు లేకపోతే బెయిల్ వస్తుంది కదా, బెయిల్ పెట్టుకోండి, అంతేగాని అరెస్ట్ చేయొద్దని గట్టా మేము చెప్పం అని చెప్పాలి. ఓకే ఓకే అప్పుడు దాకా అరెస్ట్ చేయకండి, వాళ్ళు అలా పెట్టండి, వాళ్ళు మాట్లాడండి అంటే వాళ్ళు చెప్తారా? ఓకే సార్. అందుకనే పెద్ద చర్చ జరగాలండి వ్యవస్థల మీద, చాలా పెద్ద చర్చ జరగాలి ఈ అవును దేశంలో. ఎందుకంటే ఓ, దేశం దశ దిశ మార్చే వ్యవస్థ న్యాయ వ్యవస్థ. అందులో ఉన్న న్యాయమూర్తులు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, ధర్మరాజులు అటువంటి ఆ అవును స్థానం అలాంటి, ఆ గొప్ప స్థానం. వాళ్ళు చిన్న పొరపాటు చేస్తే మన అవుట్. అవును కరుడు కట్టిన భయంకరమైన నేరస్తుని పొరపాటుని ఆ సెక్షన్స్ లో, ఆ చట్టంలోనూ లొసుగుల వల్ల వదిలేసారనుకోండి, ఆడు కోర్టులోంచి బయటకు రావడంతో ఊచకోత మొదలెట్టేస్తాడు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేస్తాం వల్లే కదా ముఖ్యమంత్రి అయిపోయి రాష్ట్ర నిర్వహణ అంత తీసుకుపోయి. అవును దీనికి సమాధానం ఎవరు చెప్తారు చెప్పమనండి. అవును ముఖ్యమంత్రి ప్రజలు ఆదరించారు అనకూడదు, ప్రజల ఆదరణ ఎలా పొందాలో తెలిసినట్టు అతను రకరకాల ఎత్తుగళ్ళు వేస్తారు. అవును చాలా పెద్ద చర్చ అండి ఇది, మనకి సమయం కూడా చాలదు ఇది. అవును కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చవచ్చు, కానీ మన అభిమానాలు పక్కన పెట్టాలి. ఓవరాల్ గా సమాజ హితం ఆలోచించాలి. కులం, మతం, ప్రాంతాన్ని పక్కన పెట్టి ఆలోచించాలి ఇందులో. అవును సార్. ఏమైనా కానీ ఈ మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ మొత్తం సూత్రధారులు, పాత్రధారులు, వాళ్ళు మహిళల, పురుషుల, లేకపోతే ముఖ్యమంత్రి స్థానం, మాజీ ముఖ్యమంత్రుల, పత్రికాధిపతులు, ఎవరికే మినహాయింపు ఉండదు, మొత్తం లోపల పోతారు. ఓకే ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.